హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోయేటటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే, ఇంట్లో ఉండి చేసుకునేటటువంటి హోమ్ బేస్డ్ బిజినెసెస్ ఫర్ బిగినర్స్. అంటే ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటటువంటి వారు షాప్ రెంట్లో బయట ఎక్కువగానే ఉన్నాయి. 10,000 దాకా ఉంది బయట రెంట్. బట్ ఇది ముందుగా ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, అడ్వాన్సులు కూడా బయట ఎక్కువగానే ఉంది. ₹1,00,000 దాకా ఉన్నాయి. అయినా పోనీ అవన్నీ పెట్టుదాం అనుకుంటే ముందు కొట్టుకొచ్చుకుంటునేవాడు ఎవడండి? ఇంట్లోనే కూర్చుని యాప్ల్లో సెలెక్ట్ చేసేసుకుంటూ పెట్టుకునే ఇది ఉంటే వాళ్ళు ప్రత్యేకించి ఇంటికి వచ్చేవాడు ఆ కొట్టుకొచ్చుకునేటటువంటి వాళ్ళు ఎవరు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొత్తగా వ్యాపారం ఎప్పటి నుంచో వ్యాపారం పెట్టేసుకుని నడిపేటటువంటి వాళ్ళు అయితే కనుక 20-30 ఏళ్ళ నుంచో 25 ఏళ్ళ నుంచో ఈ ఉన్నది వాళ్ళు అలవాటు పడిపోతారు. అప్పటికప్పుడు వాళ్ళైనా అప్డేట్ అవ్వాలి. అటువంటి వాళ్ళకైతే కానీ ఇప్పుడే వ్యాపారం మొదలుపెట్టినటువంటి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా హోమ్ బేస్డ్ బిజినెస్ అనేటటువంటిది ఒకటి చెప్తున్నానండి. దానికి ఏంటంటే ప్రజెంట్ పుణ్యం పురుషార్థం కలిసి రావడం అంటారు చూసారా, ఆ టైపు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం లేనటువంటి వ్యాపార ప్లాన్ అయితే చెప్తాను. దాన్ని ఏంటంటే డైట్ మీల్ బిజినెస్ అండి. డైట్ మీల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఒబేసిటీ అయిపోతున్నారు అందరూను అని వాళ్ళ భ్రమ అనుకోండి. వాళ్ళ ఏ విషయం కానీ అది ఎక్కువ అవుతుందంటే ఆ విషయం పక్కన దాని గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం అనేటటువంటి ఉండదు. కానీ అందరూ సన్నబడిపోవడం మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటటువంటి చూపిస్తూ పొద్దున్న టిఫిన్ అయితే కానివ్వండి, మధ్యాహ్నం స్నాక్స్ అయితే కానివ్వండి, సాయంకాలం స్నాక్స్ అయితే కానివ్వండి, హెల్తీగా తినేద్దామని భ్రమపడిపోతూ ఈ వెజిటబుల్స్ అవి తింటూ ఉంటారు. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. కానీ ఒకరోజు వాళ్ళు కొనుక్కుని తినడానికి ఓ రోజు బ్రోకలీ, ఓ రోజు క్యారెట్, ఓ రోజు బీట్రూట్, ఒక ఇవి అవి కొనుక్కుని తినడం అనేటటువంటిది దానికి 2 రోజులు చేస్తారు, వదిలేస్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైట్ చేసినా చేయకపోయినా ఈ సెల్లో చూసుకుంటూ ఉంటారు. తెల్లారులు ఇచ్చే బరువు తగ్గడం ఎలా అవన్నీ ఈ స్టేటస్లోనూ చూస్తారు. అందులో మీరు ఈ వెజిటబుల్స్, ఈ తినేటటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో నీట్గా కటింగ్ చేసి సర్వ్డ్ విత్ లెమన్ జ్యూస్ అని, సర్వ్డ్ విత్ సోయా సాస్ అని, సర్వ్డ్ విత్ సంథింగ్ పైన ఈ దాన్ని ఏమంటారు, పైన చల్లేటటువంటి పేర్లు ఏదో గరం మసాలా అట్ల పేరు అయితే నాకు సరిగ్గా పూర్తిగా రావట్లేదు. తినేటటువంటిది ఏదో వేస్తూ ఉంటారు. మన ఎవరెస్ట్ వాడిది ఏదో మసాలా పైన వేస్తారు. ఆ తర్వాత అటువంటివి తోటి సర్వ్ చేస్తా ఒక్కో దానికి ఒక్కో రేటు పెట్టుకుని సర్వ్డ్ విత్ హనీ అని, సర్వ్డ్ విత్ సంథింగ్ ఏదో ఒక సాస్ అను, ఇటువంటితో మీరు నీట్గా పేరు పెట్టుకుని ఒక డిస్పోజల్ ఐటమ్స్ తోటి నీట్గా ప్యాకింగ్ కనుక చేసుకుని మీరు మార్కెట్లో కనుక వదిలినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి ₹1 పెట్టుబడి కూడా ఏమీ లేదు. ఇటువంటివన్నీ చేసుకుని ఉన్నటువంటిది ఒక బ్రోకలీ, ఒక క్యారెట్, ఒక కీర దోసకాయ, ఒక బీట్రూటు, అదేవిధంగా ఒక ఒక నువ్వుల ప్యాకెట్ ఒకటి కొంటే చిన్నది నువ్వుల ప్యాకెట్ బయట మీరు కొనుక్కున్నా సరే ఇంట్లో చేసుకోవడం కన్నా బయట కూడా వేసుకోవడానికి ₹10 పెడితే ఒక బోల్డ్ వస్తాయి. అదిట్లో ఒక నువ్వులు వేసి ఇవన్నీ వేసి ఒక టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఒక నీట్గా చేసి ఒక బౌల్, ఫ్రూట్ బౌల్, వెజిటబుల్ బౌల్ అని చెప్పేసి హెల్దీ టిఫిన్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని దానికి పేరు పెట్టి నెలకు ఒక 1,600, 1,700 ఇప్పుడు చాలా చోట్ల ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఏనండి. ఒక డబ్బాలో పెడతారు. ఒక డబ్బా మన దగ్గర ఉంటుంది, ఒక డబ్బా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓ డబ్బాలో మనకి మన పూర్వం పోపులు పెట్టి, ప్లాస్టిక్ పోపులు పెట్టి లాంటిది తీసుకుంటున్నారు. మనకు అంత అవసరం లేదు, డిస్పోజల్లో తీసుకోవచ్చు. జీరోగా పెట్టుబడి ఎందుకు అంటున్నామంటే కనుక 1 మంత్ మీ స్టేటస్లు చూసి ఎవరైనా డబ్బులు కడితే అప్పటి నుంచే మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు. మీ స్టేటస్లు చూసి ఎవరు స్పందించలేదు అనుకుంటే సైలెంట్గా కూర్చోవచ్చు. లేదు ఒక్కరోజే కావాలి అంటే దానికి తగ్గట్టు ఉన్నటువంటి ఒక రోజుకైతే కనుక ఎంత అవుతుందండి, ₹70 ఎంత అవుతుంది, ₹50 ఎంత అవుతుంది అని ₹50 పెట్టుకుంటే మీకే నష్టం వస్తుంది. ఎందుకంటే 1,500 అవుతుంది నెలక. కాబట్టి ₹20 అవుతుందండి. దీంతో పాటు మేము ఒక భాగం నానబెట్టిన బాదం గింజలు ఒక 2 మన ఉడకబెట్టినటువంటి శనగలు ఒక 10-15 అవి వేరుశనగలు 10-15 అవన్నీ పెట్టుకుని ఒక నువ్వులుండ
ఇవన్నీ పెట్టుకుని మీరు ఫ్రూట్ బౌల్ కానీ వెజిటబుల్ బౌల్ కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బౌల్ అని దీనికి పేరు పెట్టుకుని మీరు మార్కెట్లోకి వదిలితే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేటటువంటివి వస్తాయి. ఎందుకంటే ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ రీల్స్ చూస్తూనో యూట్యూబ్ చూస్తూనో కూర్చుంటే కనుక దానికి మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు కదండి. అలాగని మనం ఎవరిదో స్టేటస్ ఏదో పెట్టుకున్నాం, సంథింగ్ ఎవరిదో స్టేటస్ పెట్టుకున్నాం, దానివల్ల ఎవరిగా డబ్బులు అనేటటువంటి మీరు పెట్టుకునే స్టేటస్లోనే ఈ విధంగా ఈ ఫ్రూట్ బౌల్ అనేది నెల రోజు సర్టన్ టైం అనేటటువంటిది పెట్టుకుంటే మీకు ఒక కాలక్షేపం అనేటటువంటిది ఉంటుంది, మొదలవుతుంది. మీకు రూపాయి మీరు ముందర సంపాదించడానికి రూపాయి ముందుకు మీరు అడిగేస్తే 30 అడుగులు ముందుకు అదే ఇస్తుంది. మీ దగ్గరికి వచ్చిన రూపాయి 30 అడుగులు ముందుగా ఇస్తుంది. ఎందుకంటే ఏ ఇంట్లో తినాలి ఉంటుంది, కానీ ఆ సర్టన్ టైం వాడు తినాలనుకున్నటువంటి టైంకి 5 రకాల కూరగాయలు కొనుక్కోవడం అయినా బయట రేట్లు అనేటటువంటి గోబలంటుకుపోతున్నాయి. మనకైతే ఒక దాన్ని అంటారు, ఒక క్యాబేజీ కొంటే ఇన్ని ముక్కలు అయిపోతాయి, బోళ్ళంత మందికి మనం దాన్ని సర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఒక క్యారెట్ మీరు తురమడం మొదలెట్టారంటే బోళ్ళంత మందికి సర్వ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఆ తురుము అన్ని ఆ తురుము మీద లైట్గా పైన లెమన్ అనేటటువంటి ఒక 10 నిమ్మకాయలు పిండి వేసుకుంటే ఒక ఇదిలో జస్ట్ స్ప్రింకిల్ చేయడమే కాబట్టి దాని మీద అలా చేసుకోవచ్చు. ఎక్కువలో కొనుక్కుంటే తక్కువ అయితే ఒక 50 రూపాయలు 80 రూపాయలు ఆ బౌల్ అనేటటువంటి పెట్టుకుని ఇచ్చుకుంటే మీకు రన్నింగ్లో బిజినెస్ అనేటటువంటిది బాగుంటుంది. కస్టమర్ అనేటటువంటి మాత్రం ఒక అడుగు అనేటటువంటిది వేయడం మొదలెడితే రేపు పొద్దున్న బిజినెస్ అనేటటువంటిది కూడా బాగుంటుంది. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వచ్చేది ఏమీ లేదు. మనం ఒక ఇందులో నేను పెట్టుబడి పెట్టమంటాను ఏమిటి, జస్ట్ మీరు ఇవన్నీ చేస్తామని చెప్పి జస్ట్ మీరు స్టేటస్ పెట్టుకోండి అంతే. వచ్చితే బిజినెస్ చేయండి, లేకపోతే మీకు వచ్చిన నష్టం అంటే ఏమీ లేదు కదా. వస్తే లాభం వస్తుంది, లేకపోతే రోజు అదే స్టేటస్ పెట్టుకోండి, ఫేస్బుక్లో పెట్టుకోండి, వాట్సాప్లో పెట్టుకోండి, ట్విట్టర్లో పెట్టుకోండి, స్టోరీల కింద పెట్టుకోండి. కొత్త వ్యాపారం వస్తుంది, లేకపోతే మీకు పోయిందంటూ ఏమీ లేదు, నష్టం అంటూ ఏమీ లేదు. రైట్ అండి. స్టార్టప్ చేసుకునేటటువంటి వాళ్ళు, ఇంట్లో కూర్చొని చేసేటటువంటి వాళ్ళకి పర్ఫెక్ట్ బిజినెస్ అండి ఇది. మరి ప్రయత్నించండి. మరి ఇందులోకి ఏమైనా సందేహాలు ఉండడానికి ఇందులో మరి మ్యాక్సిమం అంతా చెప్పాను, ఏమి సందేహం అనేటటువంటిది ఏమీ ఉండదు. ఏదైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా తెలియజేస్తాను. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.